తూక్ జిహాద్ పై గుజరాత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందా? ఇకపై రెస్టారెంట్లలో ఉమ్మి వేసే వారిపై కఠిన చర్యలు తప్పవా? అసలు ఆ వర్గం తూక్ జిహాద్ కు ఎందుకు పాల్పడుతుంది? కుంభమేళ, కన్వర్ యాత్ర వంటి చోట్ల ప్రజల నుంచి ఆర్థిక బహిష్కరణకు గురైన ఆ వర్గంలో మార్పు రాకపోవడానికి కారణమేంటి? ఇది చివరకు ఎక్కడికి దారితీస్తుంది చూద్దాం. మనం దైనందిన జీవితంలో 3 పూటలా భోజనం చేస్తాం. మన ఆహారపు అలవాట్లకు తగ్గట్లు ఆ భోజనం ఉంటుంది. కొంతమంది పూర్తిగా శాకాహారాన్ని భుజిస్తే మరికొంతమంది తమ ఆహారంలో మాంసాన్ని కూడా కలిపి తింటారు. ఎవరు ఏది తిన్నా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగానే అందరూ భావిస్తాం. అన్నం దొరకడాన్ని అదృష్టంగా భావిస్తాం. అయితే అటువంటి అన్నంపై ఎవరైనా ఉమ్మి వేస్తే, ఉమ్మిన ఆహారాన్ని మీకు కూడా పెడితే ఆలోచించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ నిజానికి అదే జరుగుతుంది. కొంతమంది నిజంగానే ఉమ్మేసిన ఆహారాన్ని వడ్డిస్తున్నారు. హోటళ్లలో, రెస్టారెంట్లలో ఎక్కడ చూసినా ఉమ్ము వేసిన ఆహారాన్ని సర్వ్ చేస్తున్నారు. తాజాగా గుజరాత్ ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ పేర్లతో రెస్టారెంట్లు నడుపుతున్న 27 ముస్లింలకు చెందిన హోటళ్ల లైసెన్స్లను రద్దు చేసింది. ఆ హోటళ్ల దగ్గర ఇకపై ఆర్టీసీ బస్సులను ఆపకూడదని తెలిపింది. గుజరాత్ ఆర్టీసీ బహిష్కరించిన 27 హోటళ్ల జాబితాలో వడోదర, రాజ్కోట్, గోద్రా, మెహసానా, భుజ్, బారూచ్, అహ్మదాబాద్, నదియాడ్, పాలన్పూర్ మొదలైన డివిజన్లలోని హోటళ్లు ఉన్నాయి. ఈ 27 హోటళ్లు హిందూ దేవతల పేర్లతో నడుపుతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో భుజ్ నుంచి అహ్మదాబాద్ మార్గంలో ఉన్న హోటల్ శివశక్తి, సూరత్ అహ్మదాబాద్ మార్గంలో ఉన్న హోటల్ తులసి వంటి హోటళ్లు హిందువుల పేర్లతో లైసెన్సులు తీసుకుని ముస్లిం యాజమాన్యాల చేత నడపబడుతున్నట్లు తెలిపింది గుజరాత్ ఆర్టీసీ. అందుకే వాటికి లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపింది. అయితే ఈ విధంగా లైసెన్సులను రద్దు చేయడం అన్యాయమని కొంతమంది కుహనా లౌకికవాదులు గగ్గోలు పెడుతున్నారు. కానీ దీని వెనుక చాలా పెద్ద కారణమే దాగి ఉంది. నిజానికి ఈ మధ్య కాలంలో తూక్ జిహాద్ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో కొంతమంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు. తాము కాఫిర్లకు వడ్డించే ఆహారంపై ఉమ్మి వేసి వడ్డించాలన్నది వారి సిద్ధాంతం. ఈ ఆచారాన్ని ముస్లింలందరూ పాటించరు. కానీ కొంతమంది మూర్ఖపు ఆలోచన ఉన్నవారు మాత్రం దీన్ని ఇప్పటికీ పాటిస్తుంటారు. అటువంటి వారు ఏ ఆహారాన్ని వండినా దానిపై ఉమ్మి వేస్తారు. అయితే అదేదో 4 గోడల మధ్యనే కాదు, ఫంక్షన్ హాళ్లలో వండుతున్నా అందరూ చూస్తుండగానే రొట్టెలపై ఉమ్మి వేసే వీడియోలు అనేకం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇలా ఉమ్మి వేయడం అన్నది చట్టరీత్యా నేరం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం ఇలా ఆహారంపై ఉమ్మి వేయడం జైలు శిక్ష విధించేంత పెద్ద నేరం. దీనివల్ల అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. కరోనా వంటి మహమ్మారిని చూసిన మన సమాజానికి అంటువ్యాధులు ఎలా ప్రబలుతాయన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. అటువంటిది ఈ విధంగా ఉమ్మివేయడం వల్ల ఎన్నో అంటురోగాలు ప్రబలుతాయన్నది బాగా తెలుసు. అంతేకాదు ఇటువంటి చర్యలు నాగరిక సమాజానికి హేయకరంగానే కనిపిస్తాయి. దీనిపై పలుసార్లు చర్చ జరిగినా ముస్లిం సమాజంలో మార్పు మాత్రం కనిపించలేదు. ఆ సమాజంలో పెద్దలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కనీస ప్రయత్నమూ చేయలేదు. అందుకే ఇటువంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతూ వస్తున్నాయి. అయితే ఇటువంటి వాటిపై ఇతర మతాల వారిలో ముఖ్యంగా హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనం తినే ఆహారంపై ఎవరైనా ఉమ్ము వేస్తే సహజంగానే కోపం వస్తుంది. అటువంటి కోపమే హిందూ సమాజంలోనూ కనిపిస్తుంది. దీనిపై అవగాహన ఉన్న హిందువులు తూక్ జిహాద్ జరుగుతుందని అనుమానం ఉన్న హోటళ్లలో తినడం తగ్గించారు. పేరు చూసి హోటళ్లకు వెళ్లడం ప్రారంభించారు. ప్రజల్లో ఈ మార్పును గమనించిన తూక్ జిహాద్ గ్యాంగ్ తమ పంథాను మార్చుకున్నారు. హోటళ్లకు హిందూ దేవీ దేవతల పేర్లను పెట్టుకోవడం ప్రారంభించారు. బయట బ్యానర్ నుంచి లోపల అంబియన్స్ వరకు హిందూ ధర్మానికి చెందిన హోటల్ లాగానే ఉంటుంది. కానీ పూర్తిగా తిన్నాక ఫోన్ పే ఓపెన్ చేస్తే తప్ప వారి అస్సలు పేరు బయటపడదు. ఈ మారు పేరుతో హోటళ్లను నడపడం చట్టరీత్యా నేరం. ప్రతి ఒక్క హోటల్ కూడా తన యజమాని పేరు కనిపించేలా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో హోటల్ లైసెన్సును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. యూపీలో కన్వర్ యాత్ర సమయంలో ఈ ఆదేశాలను యోగి ప్రభుత్వం జారీ చేసింది. కన్వర్ యాత్ర జరుగుతున్న ప్రదేశంలో ఖచ్చితంగా తమ పేరును వెల్లడించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని, లేకపోతే వారి లైసెన్సులు రద్దు చేస్తామని యోగి ప్రభుత్వం తెలిపింది. ఈ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీతో సహా అఖిలేష్ యాదవ్ వంటి వారు విమర్శించారు. ఇది ముస్లింలను అడగదొక్కే చర్య అంటూ పేర్కొన్నారు. ఇటువంటి ఆదేశాల వల్ల బీజేపీ ముస్లింలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. అయితే బీజేపీని తిట్టిన పార్టీలు ఎక్కడా కూడా తూక్ జిహాద్కు పాల్పడే వారిని ఒక్క మాట అనలేదు. అసలు తూక్ జిహాద్ను ఇప్పటి వరకు ఈ పార్టీలు గుర్తించనే లేదు. అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన యోగి వెనక్కి తగ్గలేదు. మెజార్టీ లేని హిందూ మతస్థుల మనోభావాలను కాపాడడానికి తాను తీసుకున్న నిర్ణయం పట్ల కట్టుబడి ఉన్నారు. ఈ విషయం పట్ల ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ గత ఏడాది అక్టోబర్లో ప్రకటించారు. తమ ప్రభుత్వం ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తుందని అన్నారు. త్వరలోనే దీనిపై ఓ చట్టాన్ని తీసుకువస్తామని స్పష్టం చేశారు. కేవలం ఆహారంపై ఉమ్మివేయడం మాత్రమే కాదు, కొంతమంది మేక మాంసం పేరిట గొడ్డు మాంసాన్ని కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెండింటికి పెద్దగా తేడా ఉండదు.
చూడడానికి ఒకేలా ఉంటాయి. రుచిలో కొద్దిగా మార్పు కనిపించినా అది చాలా మందికి పెద్దగా తెలియదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు గొడ్డు మాంసం కలుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఇవన్నీ జిహాద్లో భాగంగానే జరుగుతున్నాయన్నది విశ్లేషకులు చెప్పే మాట. కొంతమంది జిహాదీ స్వభావం ఉన్నవారు ఇటువంటి పనులకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటికైనా ఈ విషయాల పట్ల ముస్లిం సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది. తూక్ జిహాద్కు పాల్పడుతోంది కొందరే, కానీ నింద మాత్రం అందరిపైన పడుతుంది. యావత్తు ముస్లిం సమాజాన్ని వెలివేసే ప్రమాదం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు కలిసిమెలిసి జీవించిన సమాజంలో కొంతమంది వల్ల విభేదాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో తమకు నష్టమేమీ జరగడం లేదని అనుకుంటే పొరపాటే. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతోంది. దీన్ని ముస్లిం 44 కోట్ల మంది ఈ మేళకు పాల్గొనే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం చెబుతోంది. నెలన్నర పాటు జరిగే ఈ కుంభమేళలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం ఈ కుంభమేళ నుంచే సమకూరుతుందని అంచనా. అంతేకాదు, స్థానికంగా భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు పెట్టుకున్న వారికి భారీగా రొక్కం తెచ్చిపెడుతుంది. అటువంటి అతిపెద్ద మేళలో ముస్లింల షాపులను అనుమతించబోమని అఖాడాలు ప్రకటించాయి. వారిని షాపులు పెట్టుకొనివ్వలేదు. ముస్లింలలో కొంతమంది ఆహారంపై ఉమ్మి వేస్తారని, అటువంటిది హిందువులు తినకూడదు కాబట్టి వారిని అనుమతించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో కుంభమేళలో ముస్లింలు షాపులు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. అప్పటికైనా తాము అటువంటి చర్యలకు పాల్పడబోమని హామీ ఇచ్చి యూపీలోని ముస్లిం మత పెద్దలు ముందుకు వచ్చి చర్చలు జరిపి ఉంటే వివాదం అక్కడే సమసిపోయేది. కానీ అందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే ముస్లింలే నష్టపోతున్నారు. ఎప్పటికైనా మతం కంటే దేశమే ప్రధానం కావాలి. అలాంటి ఆలోచన ఉన్నవారు ముందుగా దేశహితాన్ని కోరుకుంటారు. ఒకవేళ ఈ రెండింటి మధ్య విభేదం ఏర్పడినట్లయితే తొలి ప్రాధాన్యత దేశానికే ఇవ్వాలి. అప్పుడే ఆ నాగరికత మనుగడ సాగించగలుగుతుంది. ఎప్పుడో రాతియుగ నాడు ఏర్పరచుకున్న నిబంధనలను ఇప్పటి కాలానికి అన్వయించుకొని అదే పద్ధతిని పాటిస్తామని మూర్ఖత్వంతో ముందుకు వెళితే చివరకు వాళ్లే ఇబ్బందులకు గురవుతారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.